నా అనుభవం చాలా బాధతో నిండింది. ఆ రాత్రి నేను చావుని ఆలింగనం చేసుకోవాలని నిర్ణయం చేసిన రాత్రి. కాని బాబా నన్ను ఎలా కాపాడారో! ఆ రోజు నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పని విషయం మీతో పంచుకుంటున్నాను. ఇది 2019 సంవత్సరం. నా వయసు 28 సంవత్సరాలు. మంచి జాబ్, ప్రేమతో ఉన్న భర్త, అన్నీ బాగానే ఉన్నాయి. కాని ఒకరోజు డాక్టర్ చెప్పారు, మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అది కూడా 3rd స్టేజ్. నా ప్రపంచం అక్కడే ఆగిపోయింది. కీమోథెరపీ ప్రారంభమైంది. జుట్టు వదిలిపోయింది. ముఖం సొగ్గిపోయింది. బాధ అంతా ఎక్కువ. రాత్రంతా వేదనతో గడపడం. తర్వాత నా భర్త కూడా నన్ను వదిలేశాడు. ఈ భరం నేను తీసుకోలేకపోతున్నాను అని అన్నాడు. అమ్మ నాన్న ఏడుస్తూనే ఉన్నారు. నేను మాత్రం పూర్తిగా ఒక్కదానిగా అయిపోయాను. ఒక రాత్రి బాధతో తలనొప్పిగా నేను చాలా గోళీలు నా చేతిలో పట్టుకున్నాను. ఇప్పుడే నా జీవితాన్ని ముగింపాలి అని అనుకున్నా. చేతిలో గోళీలు, పక్కన నీళ్లు గ్లాస్, కళ్లలో నీళ్లు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. నా పాత స్నేహితురాలు కాల్ చేసింది. ఆమె అన్నది, ఒకసారి బ్రహ్మకుమారి సెంటర్కి రా, అక్కడ శాంతి దొరుకుతుంది. ఒకసారి ట్రై చెయ్యి. నేను కోపంతో ఫోన్ కట్ చేశాను. కాని గోళీలు తగలేకపోయాను. లోపల నుండి ఎవరో నన్ను ఆపినట్లు అనిపించింది. మరుసటి రోజు ఎలాగోలా సెంటర్కి వెళ్లాను. నా పాదాలు కంపిస్తున్నాయి. ముఖం మాస్క్తో కప్పబడింది. డోర్ దగ్గర ఒక సిస్టర్ నవ్వుతో స్వాగతం చేసింది. రా అమ్మా, బాబా నీకోసం ఎదురుచూస్తున్నారు. నేను ఆలోచించాను, ఎవరు బాబా? లోపల వెళ్లాను. అందరూ వైట్ డ్రెస్లో, ప్రతి పక్కన శాంతి. ఒక సిస్టర్ నన్ను కూర్చోబెట్టి అన్నది, కళ్ళు మూసి ఇది గుర్తుంచుకో, నేను ఆత్మ, ఒక వెలుగు బిందువు. ముందు శివబాబా, పెద్ద వెలుగు. మొదటిలో ఏమీ జరగలేదు. నా మనసులో బాధ, కోపం, ప్రశ్నలు. దేవుడు ఉంటే నాతో ఇలా ఎందుకు? కాని సిస్టర్ అన్నది, 7 రోజుల కోర్సు రెగ్యులర్గా చెయ్యి. నేను ప్రతిరోజూ వెళ్లడం ప్రారంభించాను. కీమో మధ్యలో కూడా. 5వ రోజు మురళీలో విన్నాను, దుఃఖం మన కర్మల ఫలం, శిక్షే కాదు. నేను మీకు కొత్త జీవితం ఇవ్వడం కోసం వచ్చాను. నేను ఏడుస్తూ పోయాను. మొదటిసారి నా బాధని శిక్షే కాదు, కర్మఫలం అని విన్నాను. 7వ రోజు అమృతవేళ 4 గంటలకు రాజయోగం చేశాను. అప్పుడే అనిపించింది, ఒక చల్లని ప్రేమతో నిండిన కిరణ నా మధ్య నుండి శరీరమంతటా వ్యాపించింది. బాధ తగ్గడం ప్రారంభమైంది. నా హృదయంలో ఒక మాట వినిపించింది, అమ్మా, నేను ఉన్నా, ఇప్పుడు భయపడకు. నేను గంటలకు ఏడ్చాను. ఆ ఏడుపు బాధ వల్ల కాదు, చిన్నపిల్లకి తన తండ్రి దొరికినట్టు. నేను బాబాతో అన్నాను, బాబా, నన్ను మీ వాడిని చేసుకో, ఇప్పటి నుండి నేను మీదేనే. ఆ రోజు నుండి నా జీవితం మారిపోయింది. ప్రతిరోజు మురళీ వినడం, రాజయోగం చేయడం, శాకాహారం, బ్రహ్మచర్యం పాలించడం, కీమో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గడం ప్రారంభమయ్యాయి. డాక్టర్స్ ఆశ్చర్యపోయారు, మీ రిపోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత నేను పూర్తిగా బాగుపడ్డాను. క్యాన్సర్ లేదు. ఈరోజు అదే బ్రహ్మకుమారి సెంటర్లో నేను సేవ చేస్తున్నాను. ఎప్పుడో నేను విచ్ఛిన్నంగా వచ్చిన అదే స్థలంలోనే. ఇప్పుడు నేను ఇంకా వారికి జీవితంలో ఆశ ఇస్తున్నాను. బాబా నన్ను చావు నుండి కాపాడలేదు, జీవితానికి తిరిగి తీసుకొచ్చారు.